ఇప్పుడు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అయితే నన్ను మీరు పుట్టినప్పుడైనా పుట్టించాలి, లేదా మిమ్మల్ని అయినా నేను పుట్టినప్పుడు పుట్టించాలి. ఎందుకట్లా అమ్మా? ఎందుకు, ఏమిటి అన్నావా? మీరు అప్పుడు వేసుకున్న డ్రెస్ కొంచెం కామెడీ వే ఉండొచ్చు, ఇప్పుడు అది ట్రెండ్. ఆ ప్రొడ్యూసరే ఆ షర్ట్ నాకు వేయడానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. ఒక కటరేరు వేసి అది కనపడకుండా చేసి దాన్ని అంతా పెద్ద కథ చేశారు. దాన్ని చప్పట్లు కొట్టే వాళ్ళకన్నా వెనకాల మనల్ని చూసి కుళ్ళుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. పెద్ద పెద్ద డైరెక్టర్లే. అలా ఆయన పేరేంటి, ఆయన పుట్టుమచ్చలు ఎక్కడ ఇవన్నీ అడిగేవారు. ఇప్పుడు సినిమా యాక్టర్ కావటం అంటే మెడ్రాస్ పోతేనే, కొన్నాళ్ళు అక్కడ ఉంటేనే, తినక పార్కులలో పండుకొని. మీరు వెళ్ళకుండానే యాక్టర్ అయిపోయారు. ఓ గుంపులు జనం ఓ కిటకిటలాడుతున్నారు కృష్ణానగర్ గడ్డ మీద. ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అంటే, షూటింగ్ జరుగుతుంది సార్ అన్నారు. అసలు ఎప్పుడు చూడలేదు లైఫ్ లో, ఇట్లాంటి అవకాశం రాదు, పోయి చూద్దాంపా అని ఒక రాయి కనిపించింది. ఆ రాయి ఎక్కి నిలబడ్డ దాని మీద కట్ 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 అంటున్నారు. 10 టేకులు అయింది, 12 టేకులు అయింది. అతను డైలాగ్ చెప్పలేకపోతున్నాడు. ఎప్పడ్రా దీన్ని తెచ్చింది, చిచ్చి వీని పంపించిపారండి. ఏమా మీళ్ళలో ఎవరన్నా ఇప్పుడు ఇతను చెప్పిన డైలాగ్ చెప్తారా అంటే, నేను చెప్తావా రా. ఒకటే టేక్ ఓకే, చప్పట్లు కొట్టారు. సినిమా యాక్టర్ అయిపోయినా కదా. నేనేమన్నా ఫోటోలు పట్టుకొని స్టూడియోలో చుట్టూ తిరిగినా, అసలు ఎవరు ప్రొడ్యూసర్ నన్ను కలిసినా, డైరెక్టర్లను కలిసినా, షూటింగ్ చుట్టాను పోయినా. చేస్తావా అన్నాడు, చేస్తానన్నా, అయిపోయినా సినిమా. రాత ఉండాలి, రాత. వారం రోజులు అయిపోయింది, దాటిపోయింది. మా అన్నయ్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. వాళ్ళు ఇంకా లేరు అని అంటే మాకే చాలా బాధగా ఉంది. మీరు కలిసి వర్క్ చేసి సినిమాల్లో యాక్ట్ చేశారు, మీకెంత బాధగా ఉండాలి. అందుకనే కదమ్మా బిగపట్టుకొని మాట్లాడుతున్నాను. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. సరే, ఇప్పుడు ఇన్నాళ్ళుగా జనాలకి కానీ మీడియా ఛానల్స్కి కానీ గుర్తు రాని బాబు మోహన్ ఇప్పుడు సడన్గా ఎందుకు గుర్తొచ్చారు? నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇప్పుడు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరంటే, అన్న అనే పేరుతో కూడా ఒక డిఫరెంట్గా దాన్ని ఒక మాడ్యులేషన్లో పిలుస్తూ అందరినీ నవ్వించవచ్చు అని చెప్పి ప్రూవ్ చేశారు. ఆయనే మన బాబు మోహన్ గారు. నమస్తే సార్. సార్, దేవుడు ఎందుకు అన్యాయం చేశాడు అనిపిస్తుంది నాకు. అయితే చేశాడు సార్, నాకు చేశాడు. అయితే నన్ను మీరు పుట్టినప్పుడైనా పుట్టించాలి, లేదా మిమ్మల్ని అయినా నేను పుట్టినప్పుడు పుట్టించాలి. ఎందుకట్లా అమ్మా? ఆయన అందుకనే దేవుడి లీలలు అంటారు, చూసారు? ఆ లీలలలో ఇదొక భాగం. అయినా పర్లేదు సార్, నేను ఇప్పుడు కూడా లవ్ చేసేస్తున్నాను మిమ్మల్ని. చేసేసి ఓకే, రైట్. సార్, ఇప్పుడు మీ కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్ మామగారు అనే సినిమా నుంచి ఆ బెగ్గర్ క్యారెక్టర్ ఉంది కదా, దాంట్లో ఒక డైలాగ్ అన్న ఒక్కసారి మేము వినాలనుకుంటున్నాం. అమ్మా, ఇప్పుడు బాబుమోహన్ నేను నా క్యారెక్టర్లో ఏదైనా తీసుకోండి మీరు. ఓకే. ఒక క్యారెక్టర్కు సంబంధం ఉండదు. అన్ని కామెడీ క్యారెక్టర్లే, కానీ మేము ఆ క్యారెక్టర్ని బట్టి, క్యారెక్టర్ స్వభావాన్ని బట్టి మేము క్యారెక్టర్లో దూరటము, ఇక వేరే ఏవి గుర్తురావు, అదే గుర్తొస్తుంది. ఓకే. ఇప్పుడు మామగారు ఉంది, బావమరిది ఉంది. దీనికి ప్రొడ్యూసర్ ఒకడే. ఈ 2 సినిమాలకు కూడా, ఈ 2 సినిమాలు కూడా సూపర్ హిట్. 2 సినిమాలు కూడా కోట బాబుమోహన్ కదా. మామగారు, బావమరిది. ఇది కామెడీ క్యారెక్టర్, ఇది కామెడీ క్యారెక్టర్. ఇది కోట నేను కాంబినేషనే, ఇది నేను కాంబినేషనే. కానీ ఈ క్యారెక్టర్కి సంబంధం ఉండదు. ఈ క్యారెక్టర్ మాడ్యులేషన్కి సంబంధం ఉండదు. ఈ క్యారెక్టర్ చూపు కాడి నుండి ఈ క్యారెక్టర్ చూపు కాని సంబంధం ఉండదు. అట్లనే చిన్నరాయుడు ఉంది, పెద్దరాయుడు ఉంది. అది కామెడీ క్యారెక్టరే, ఇది కామెడీ క్యారెక్టరే. కానీ ఈ క్యారెక్టర్కు సంబంధం ఉండదు. అట్లా ఏ సినిమా అయినా తీసుకోండి, దగ్గరగా 1000కి పైన మా కాంబినేషన్స్ కానీ, మా కామెడీ క్యారెక్టర్లు కానీ. ఒక క్యారెక్టర్కు సంబంధం ఉండదు. అట్లనే ఇప్పుడు నువ్వు ఇందాక అడిగిన ప్రశ్నకు కూడా
మామగారి క్యారెక్టరే, బావమరిది క్యారెక్టర్ బావమరిది క్యారెక్టర్. మరి మాకు ఏంటంటే ఆ క్యారెక్టర్నే మేము దాంట్లో దూరి దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుందో మేము ప్లాన్ చేసుకొని నటించేది. అందుకని దాని లాంటిది అట్లా ఉండదు మాది. కొందరు చేసిందే చేశాడరా అంటారు, కానీ మా దాంట్లో అన్న జాలరు. పాటలు కూడా, సాంగులలో డ్యాన్సులు కూడా ఒకదానికొకటి సంబంధం ఉండదు. ఇప్పుడు మాయలోడు సాంగ్ తీసుకోండి, అదే డైరెక్టరు రాజేంద్ర గజేంద్రుడిలో బొమ్మవా అమ్మడు ఆ పాట తీసుకోండి. అట్లా ఎందుకో మేము చేసిందే చేశాడురా అనే పేరు మాకు లేదు, అన్నదే అన్నాడురా అనే పేరు మాకు లేదు. ఎందుకు, ఏమిటి, ఎలా అన్నావా, పాయే ఎంత పాయే ఉంది, ఏఓ ఆ ఒక్కటి అడగ, ఇవన్నీ రకరకాలు. మాకు గుర్తుండేది మాత్రం ఇంకా డైలాగ్ అన్నా అని చెప్పేసి, అంటే అప్పుడు మీరు అప్పుడు వేసుకున్న డ్రెస్ కొంచెం కామెడీ వే ఉండొచ్చు, ఇప్పుడు అది ట్రెండ్, అంటే అమ్మాయిలకి నైట్ డ్రెస్. అవునేంటి ఇది నాకు ఇప్పుడు నువ్వు 5వ అమ్మాయివో 10వ అమ్మాయివో అందరూ అదే అంటున్నారు ఇప్పుడు ట్రెండ్ సార్ మామగారు. ఆ ప్రొడ్యూసరే ఆ షర్ట్ నాకు వేయడానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. నేను కూడా ఇబ్బందిగా కొంచెం అరే మరి అంటే కింద ఏమి లేనట్టుగా ఇదేంటి ఉట్టి షర్టే తగిలించుకొని తిరుగుతున్నాను అన్నట్టుగా అని, లేదు సార్ నేను కడ్రాయర్ ఏదైనా వేసుకుంటాను చిన్న అని నేను అంటే ఏగా సార్ బాగానే ఉంటుంది సార్ అన్నారు. కానీ పాపం వాళ్ళు నాకు ఒక కడ్రాయర్ వేసి అది కనపడకుండా చేసి దాన్ని అంతా పెద్ద కథ చేశారు దాన్ని ఇక్కడ వరకు. ఇప్పుడు ట్రెండ్ అంట అందరూ అంటున్నారు, అడుగుతున్నారు. మేము వేసుకుంటే ఇంట్లో మా అన్నయ్యలు వీళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తు చేస్తారు. అంటే అదొక మీమ్స్ కూడా ఉన్నాయి చాలా. వెంటనే ఒక అమ్మాయి ఆ నైట్ డ్రెస్ వేసుకుని కనిపించగానే నెక్స్ట్ మీరు వస్తుంది అన్నా అని చెప్పి ఆ డ్రెస్. చూడలేదా సార్ మీరు? చూడలేదు సార్. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవి చూస్తే మీరు, మీ ఫాదర్ ఏమో టీచర్, మీరు ఒక గవర్నమెంట్ ఏదో ఒక ఎంప్లాయ్, అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్. అసలు యాక్టింగ్ దీంట్లోకి ఎలా వచ్చారు మరి? సరదాగా స్కూల్లో ఏదైనా స్కూల్ డేలో అట్టప్పుడు నాటకాలు వేసినప్పుడు, లేకుంటే మా ఊరిలో 2-3 సంస్థలు ఉండేవి అసోసియేషన్స్, వాళ్ళు నాటకాలు వేసినప్పుడు బాబు మన బాగా చేస్తారు మన దాంట్లో పెట్టుకుందాం, మళ్ళీ దాన్ని పెట్టుకునేటోళ్ళు సరదాగా వేసేది. అంతేగాని సినిమా యాక్టర్ అయితే మద్రాసు వెళ్ళిపోతాం అని కాదు. అప్పుడు సినిమా యాక్టర్ కావటం అంటే మెడ్రాసు పోతేనే, కొన్నాళ్ళు అక్కడ ఉంటేనే, తినక పార్కులలో పండుకొని, పానగాల పార్క ఏదో ఉంటుందట, ఈ పెద్ద పెద్ద హీరోలు కూడా ఆ పానగాల పార్కులో పడుకొని అన్నో టికెట్లు కొనుక్కొని, ఒక టికెట్ ఒకరోజు దాచుకొని ఒకటే టికెట్తో తిని అట్లా ఉపవాసాలు ఉండి యాక్టర్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పెద్ద పెద్దోళ్ళు కూడా అయినరు, నేను విన్నాను అంతవరకే, నేను చూడలేదు సుమా. కానీ సినిమా యాక్టర్ కావాలంటే మెడ్రాస్ పోవాలి, ఆడ నానా అవస్థలు పడాలి, ఇవన్నీ అంటుంటారు. మరి మీరు వెళ్ళకుండానే యాక్టర్ అయిపోయారు? వెళ్ళకుండానే యాక్టర్ అయిపోయారు. ఓకే. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలి అంటే టాలెంట్ ఉంటే సరిపోతుందా, లేకపోతే ఈ క్యాస్ట్ కులం అనేది ఏముండవమ్మా, సుడి ఉండాలి, లక్ ఉండాలి, కళామ తల్లి బొట్టు పెట్టాలి. అంటే టాలెంట్తో పని లేదంటున్నారా? టాలెంట్ కూడా ఉండాలి. ఓకే. టాలెంట్ ఉండటమే కాదు, లక్ అయితే కంపల్సరీ ఉండాలి. ఓకే. టాలెంట్ ఉండాలి, దాంతో పాటు దానికంటే ఎక్కువగా రాత ఉండాలి. రాత ఎందుకంటే దాసరి నారాయణరావు గారు ఎంత పెద్ద డైరెక్టరు, ఎంతమందిని ఆర్టిస్టులను చేశాడు, ఎంతమంది హీరోయిన్లను చేశారు. సొంత కొడుకుని 20 సినిమాలు తీసితే కూడా ఆ అబ్బాయి హీరో కాలేదు. ఇంకొక పెద్ద డైరెక్టర్ ఉన్నాడు, దాసరి నారాయణరావు గారు అంత డైరెక్టరు, 3 సినిమాలు తీశాడు కొడుకుని పెట్టి, హీరోని చేయలేకపోయారు. జమున గారు ఉన్నారు, ఎంత పెద్ద హీరోయిన్, ఆమె కూతురుని హీరోయిన్ చేయాలని చేయలేకపోయారు. అట్లా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కనుక చాలా పెద్దలన్నమాట ఇది, నేను నా సొంతగా చెప్పట్లా. రాత ఉండాలి, కళామ తల్లి దీవెన ఉండాలి. అలాంటి వాళ్ళే అడ్రస్ లేకుండా, నాలాంటి అడ్రస్ లేనివాడు కూడా యాక్టర్ అవుతాడు. ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో నాకు ఎవరు లేరు, మా చుట్టాలు కానీ ఎవరు కానీ, నో గాడ్ ఫాదర్.
అసలు నా ఇండస్ట్రీతో సంబంధమే లేదు. నేను ఎక్కడో ఖమ్మం జిల్లాలో వరంగల్ జిల్లాలో పుట్టి ఖమ్మంలో పెరిగినండి. నాకు ఇండస్ట్రీకి నాకేం సంబంధం ఉంటుంది. మా నాన్న టీచరు. కానీ ఎవరో నేను ఒక రేషన్ షాపులు చెకింగ్ చేసే ఇన్స్పెక్టర్ని నేను. ఓకే. కృష్ణానగర్లో ఒక షాపు చెక్ చేసినాము. నాకు ఒకటే రోజుకి ఇన్ని చెక్ చేయాలని ఉంటుంది మాకు. ఓకే. ఓకే. అమ్మ ఈరోజు కోట అయిపోయింది, నేను బిఫోర్ ఇంటికి వెళ్తున్నాను, 5 అయింది, 6, 7, 8 కూడా అయ్యేది అనమాట ఓకే అని అనుకొని చూస్తే ఓ గుంపులు జనం కిటకిటలాడుతున్నారు, గోలగోలగా ఉంది. కృష్ణానగర్ గడ్డ మీద. ఓకే. ఏంటి అక్కడ ఏం జరుగుతుందంటే షూటింగ్ జరుగుతుంది సార్ అన్నారు. షూటింగ్ అని నేను షూటింగ్ చూడక అసలు ఎప్పుడు చూడలేదు లైఫ్లో, ఇట్లాంటి అవకాశం రాదు, పోయి చూద్దాంపా అని నా బజాజ్ చేత స్కూటర్ సర్ర వెళ్ళి స్కూటర్ పక్కన పెట్టి ఇటు దూరదామన్నా దూరే పరిస్థితి లేదు. ఒక రాయి కనిపించింది. ఆ రాయి ఎక్కి నిలబడ్డా దాని మీద. ఇంత రాయి దీని మీద నిలబడితే ఇక నాకు భలే ప్లేస్ దొరికిందిరా అనుకున్నా. షూటింగ్ జరుగుతుంది. కట్ అంటున్నారు. 10 టేకులు అయింది, 12 టేకులు అయింది. అతను డైలాగ్ చెప్పలేకపోతున్నాడు. ఆయన సీనియర్ యాక్టర్, మళ్ళీ సీనియర్ కమెడియన్, పేర్లు గిర్లొద్దు. ఎప్పుడరా దీన్ని తెచ్చింది, చిచ్చి అవి పంపించిపారండి. ఏమా మీళ్ళలో ఎవరన్నా ఇప్పుడు ఇతను చెప్పిన డైలాగ్ చెప్తారా అంటే నేను చెయ్యి. చెప్తావా రా. అప్పుడు దారి ఇచ్చిన, అమ్మ ఇప్పుడు దారి దొరికింది లోపలికి అనుకున్నా. పోయినా చెప్పు అన్నాడు. చెప్పిన మరి చేస్తావా, యాక్ట్ చేస్తావా? చేస్తా సార్. అంటే చిన్న నాటకాలు వేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఆ డైలాగ్ చెప్పగానే నాకు అర్థమైపోయింది, ఓహో ఇట్లా చేయలేకపోతున్నాడు, ఇది ఇట్లా చేయాలి కదా అని నేను అనుకున్నాను. నాకు కొద్దిగా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఓకే టేక్ చేయాలన్నా అంటే మీ ఇష్టం సార్ అన్నాను. టేక్ యాక్షన్ అన్నాడు, చెప్పేశాను. ఒకటే టేక్, ఓకే చప్పట్లు కొట్టారు. సినిమా యాక్టర్ అయిపోయినా కదా. నేనేమన్నా ఫోటోలు పట్టుకొని స్టూడియోలో చుట్టూ తిరిగినా, అసలు ఎవరు ప్రొడ్యూసర్ నన్ను కలిసిందా, డైరెక్టర్లను కలిసిన, షూటింగ్ చుట్టానికి పోయినా. చేస్తావా అన్నాడు, చేస్తానన్నా, అయిపోయినా సినిమా. అదే మీ మొదటి అడుగు. నిజమే, జోక్ కాదు. అయితే అక్కడ చూసిన ఒక ప్రొడక్షన్ మేనేజరు ఒక ప్రొడ్యూసర్ గారికి చెప్పటం, ఆయన వెంటనే ఈ ప్రశ్నకు బదిలేదు ఇంకొక 2 సినిమా. అక్కడ రాజశేఖర్ హీరో, ఆయన మెచ్చుకోవటం, నన్ను ఎంత బాగా చేస్తున్నావు నువ్వు, నీకు ఎట్లొచ్చు అంటే, సరదాగా నాటకాలు వేసినాం సార్ అంతే, నేను సినిమా యాక్టర్ అయితే అనుకోలేదు సార్, మీతో యాక్ట్ చేసే అదృష్టం. కాదు అట్లా, నాకు నువ్వు మంచి ఆర్టిస్ట్వి నువ్వు అని కోట రామకృష్ణ గారికి చెప్పడం. వెంటనే ఆహుతి 100 days, 3వ సినిమా అంకుశం, టాప్. ఒక 5-6 రోజుల్లోనే 10 సినిమాలు బుక్ అయిపోయినా. అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్యాప్ లేదు, రెస్ట్ లేదు, పని చేస్తూనే ఉన్నా. అంతే తప్ప నేను సినిమా యాక్టర్ ఏదో ప్రయత్నాలు చేసుకొని ముక్కుని అలగదు. టాలెంట్ ఎవడు సొత్తు కాదు, టాలెంట్ ఉండాలి. సుడి చెప్పాను కదా, గీత ఇది కూడా ఉండాలి. అంటే ఆ కళామ తల్లి దీవెన మెండుగా ఉండే షూటింగ్ చూడిపోరా అని పంపింది నన్ను. భగవత్ కటాక్షం, దేవుడి కటాక్షం లేకుండా ఏది జరగదమ్మా, ఏది జరగదు. సరే, ఇప్పుడు మనం ఎదుగుతున్నాము అంటే అందులోకి మన సినిమాలో, మూవీస్లో చప్పట్లు కొట్టే వాళ్ళకన్నా వెనకాల మనల్ని చూసి కుళ్ళుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు. మిమ్మల్ని తొక్కేయడానికి ట్రై చేసి అలాంటి కొన్ని విన్నాము. నాలాంటి వాడిని కూడా తెచ్చిపెట్టారు పెద్ద డైరెక్టర్లే. అలా ఆయన పేరేంటి, ఆయన పుట్టుమచ్చలు ఎక్కడ, ఇవన్నీ అడిగేవారు. చాలా నాలాంటి తెచ్చి నా పక్కనే కాంబినేషన్ పెట్టి సీన్లు రాసి కూడా పెట్టారు. వాళ్ళ ఎవరి వల్ల కాల, నా ముందు నిలబడటానికి కూడా వాళ్ళ పాపం, అది వాళ్ళ బ్యాడ్లకేం కాదు, రాత. చెప్పాను కదా, రాత ఉండాలి కనుక. అలాగే కోట గారు నాన్న మహానుభావుడు, నాన్న ఆత్మకు శాంతి కలగాలి, నాన్న కుటుంబ సభ్యులందరికీ కూడా
ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలి అని ఆ భగవంతుని కోరుకుంటున్నా. వారం రోజులు దాటిపోయింది. మా అన్నయ్య నన్ను వదిలేసి వెళ్ళిపోయి. కొన్ని వేల మంది వచ్చారమ్మా. సినిమా పుట్టిన కాడ నుంచి ఈ రోజు వరకు ఎందరో పుట్టారు నటులుగా, ఎందరో ఎదిగారు, ఎందరో మధ్యలో ఆగిపోయారు, ఎందరో రకరకాలు. కానీ ఒక జంట, ఈ బాబుమోహన్ కోట బాబుమోహన్ ఒక జంట అనే స్టాంప్ ముద్ర వేయించుకున్న నటులు మేమే అవటం మా అదృష్టం కాదమ్మా. అవును సార్. అవునా కదా? ప్లస్ ఒక హిట్ పెయిర్, హిట్ జంట అనిపించుకోవటం మా అదృష్టం కాదమ్మా. భగవంతుడు ఎంత గట్టిగా రాస్తే ఒక హిట్ పేరు, వీళ్ళుంటే సినిమాలు ఆడతాయి, వీళ్ళుంటేనే సినిమాల టికెట్లు కొని చూస్తారు ప్రేక్షకులు. ఎంత అదృష్టం అమ్మా. కనుక సరుకు ఉండాలా, దశ ఉండాలి. కనుక ఆ అదృష్టవంతులు మేము, నేను కోటగా. సార్ జనరల్గా అంటే సినిమాల్లో చూసిన మేమే వాళ్ళు ఇంకా లేరు అని అంటే మాకే చాలా బాధగా ఉంది. మీరు కలిసి వర్క్ చేసి సినిమాల్లో యాక్ట్ చేశారు, మీకెంత బాధగా ఉండాలి. అందుకనే కదమ్మా బిగపట్టుకొని మాట్లాడుతున్నాను. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు సార్ ఆయన మీతో? ఆయన నిన్న నాతో మాట్లాడాడు, ఇవాళ చనిపోయాడు. వేరే షూటింగ్లో ఉండి ఫోన్ చేశా. ఓకే. ఎరా ఎలా ఉన్నావు, నువ్వెలా ఉన్నావన్నా? బాగానే ఉన్నాను రా, మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి వచ్చారా, మనవరాళ్ళు అందరూ, వాళ్ళతో మాట్లాడుతున్నాను రా అన్నాడు. ఈ లోపల నాకు షార్ట్ రెడీ అంటే, అన్న నేను మళ్ళీ చేస్తా, నీతో కొంచెం మాట్లాడాలి అన్న. ఓకే. 6 గంటలకు ఫోన్ చేస్తే పడుకున్నారు, లేవరేలేదు అన్నారు. ఆయన అప్పుడు ఆ టైంలో పడుకోరు అసలు. 2ంటికి అట్లా పడుకొని 4 గంటలకు లేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో పడుకోరు ఆఫ్టర్ 4. ఓకే. అలాంటి వాడు లేవలేదన్నారు ఏంటి అనుకున్నా. పొద్దుగుకింది, నైట్ అయింది, మంచిగా భోజనం చేశాడు, మనవరాళ్ళతో ఆడుకున్నాడు, సరదాగా పడుకున్నాడు, వెళ్ళిపోయాడు. అంతే. నిన్న మాట్లాడాడు, మరుసటి రోజు పొద్దున్న చూస్తే లేడు. మీరు ఇందాక మాట అన్నారు, మేము మాట్లాడాలి మళ్ళీ ఫోన్ చేస్తానండి, అంటే ఏం చెప్దాం అనుకున్నారు సార్? ఒక విషయం ఉందిలే, ఒక సినిమాకు సంబంధించి. మేమిద్దరం తండ్రి కొడుకులుగా, ఆయన మంచంలోనే ఉంటాడు కానీ సాధిస్తూ ఉంటాడు. కొంతవరకు కొంచెం రాసి రంపాన పెడతారు, చూశారు, ఊరికే తిడుతుంటారు కొందరు ముసలోళ్ళు. కూతుర్లు అయితే కూతుర్లను, కొడుకులు అయితే కొడుకులను తిడుతుంటారు. చూడు, అరే ఇది అదే చెప్పినా చేయలేదేంట్రా నువ్వు, నీకు బాగా బలిసిందిరా, నీకు తల బిరుసు ఎక్కువైందిరా, నా మాట అంటే లెక్కలేదురా, ఇటుంటారు చూడు. అట్టాడి క్యారెక్టర్ అన్నమాట. చెప్పుదాం అనుకున్నా, మీ కోటగారు అయితే బాగుంటుందని నాకు చెప్పారు వచ్చి. నేను రేపు మాట్లాడి చెప్తా అన్నాను. సరే, అది గుర్తొచ్చింది, చెబుదామని ఫోన్ చేసిన ఆ మరుసటి రోజు. మళ్ళీ నాకు ఇక్కడ షార్ట్ రెడీ అన్నారు. ఆయన మళ్ళీ చేస్తే, రెండోసారి చేస్తేనేమో లేవలే, పడుకున్నాడట. సరే రేపు వస్తలే ఇంటికి చెప్పని మా పెద్దమ్మాయి, కోటగారి పెద్దమ్మాయికి చెప్పాను. అంతే, లేరు, వెళ్ళిపోయారు. సార్ ఇప్పుడు మామూలుగా ఎంత క్లోజ్ అయినా సరే స్క్రీన్ మీద అంటే ఏదైనా ఈవెంట్స్లో కానీ ఒరే రా అని అలా పిలుచుకోరు, మ్యాక్సిమం రెస్పెక్ట్తోనే ఉంటారు. అంటే మీరిద్దరూ ఒరే రా అన్నంత పిలుచుకున్నంత క్లోజ్నెస్ ఎప్పుడు పెరిగింది సార్? మామగారు సినిమా నుంచి. ఓకే. ఆ సినిమా నుంచి అంటే క్యారెక్టర్స్ అంటే అప్పటికే మేము ఇద్దరం కలిసి 10-12 సినిమాలు చేసాము. ఫస్ట్ సినిమా బొబ్బిలి రాజా, మీ ఇద్దరం కాంబినేషన్. ఓకే. బొబ్బిలి రాజా తర్వాత 7-8 సినిమాలు కలిసి చేసాము. కొద్దిగా క్లోజ్ అయినాము, సరదాగా మాట్లాడుకుంటున్నాము. కానీ నేను సార్ అనేది, బాబుమోహన్ అనేది నన్ను, మామగారు నుంచి అన్న. ఓకే. నేను అన్నని పిలవటం, ఆయన తమ్ముడని పిలవటం, మామగారు నుంచి. సార్ ఇప్పుడు ఇన్నాళ్ళుగా జనాలకి కానీ మీడియా ఛానల్స్కి కానీ గుర్తు రాని బాబుమోహన్ ఇప్పుడు సడన్గా ఎందుకు గుర్తొచ్చారంటే, ఓన్లీ కోటా శ్రీనివాసరావు గారు అంటే అంత మీ బాండింగ్ క్లోజు, మీకు మాత్రమే ఆయన గురించి అన్నీ తెలుస్తాయనా ఏంటి? అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా మిమ్మల్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. నన్ను ఎప్పుడు మీడియా, టీవీలు, పేపర్లు నన్ను ఫాలో అవుతూనే ఉన్నాయి. ఏనాడు నేను బాబుమోహన్ని మర్చిపోయిన దాఖలాలు లేవు.
ఎందుకంటే నేను 3 సార్లు ఎమ్మెల్యేను, 3 5 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాను, 2 రాష్ట్రాలకు క్యాబినెట్ మినిస్టర్గా పనిచేశాను. మరి పొలిటికల్గా నేనున్నప్పుడు మీడియాతోనే పని, ప్రెస్తోనే పని, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ నన్ను ఫాలో అయ్యేటి. నా ఇంటర్వ్యూస్ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు, చాలా బాగా పర్ఫెక్ట్ మాట్లాడతాడనే పేరు నాకు, చాలా ఘాటుగా కూడా మాట్లాడతాడనే పేరు నాకు. నేనెవరినన్నా విమర్శిస్తే మళ్ళీ రిప్లై ఇవ్వకపోయేటోళ్ళు, ఎందుకంటే 10 రకాలుగా తిట్టేవాని. ఓకే. అలా నాకు ఒక మంచి బ్రాండ్. అది కాక నేను టీవీలలో నటిస్తూనే ఉన్నాను, ఎన్నో సీరియల్స్ చేశాను. అది ఆవక్కుటడక్కు అనే సీరియల్ 300 ఎపిసోడ్స్ చేశాను, వీక్లీ సీరియల్ అది. కనుక నేను అడపదడప ఇటు తెర మీద కనపడుతున్నాను, అటు టీవీలలో కనపడుతున్నాను, ఇటు పేపర్లలో కనపడుతున్నాను. నేను ఎప్పుడూ ఈ టీవీలకు కానీ పేపర్లకు కానీ దూరంగా లేను, ఏనాడు లేను. ఏదో ఒక ఇష్యూతో నేను, అందరు రాసేవాళ్ళు, ఎందుకంటే నాకు ఒక ఫేస్ వాల్యూ ఉంది కాబట్టి. ఒక ఫిల్మ్ యాక్టర్గా బాగా పేరు పొందిన ఆర్టిస్ట్గా ప్రజలందరికీ తెలిసిన ఫేస్ కాబట్టి నాది. ప్రతి చిన్నదిగా కూడా అందరూ బాగా ఎలివేట్ చేసేవాళ్ళు. ఈ సబ్జెక్ట్కి వచ్చేవరకు ఏంటంటే మాదొక జంట కనుక, కలిసి 40 ఏళ్ళు నటించడం కనుక తమాషా అయిన విషయం కాదు. ఇన్ని సంవత్సరాలు కలిసి నటించటం, ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండటం, మళ్ళీ ఏదైనా ప్రెస్ మీట్లకు పోయినా ఏదైనా మీటింగ్లకు పోయినా కూడా మేమంతా చాలా కలుపుగోలుగా ఒకరినొకరు మళ్ళీ అది ఇది అనుకుంటూనే సరదాగా జోకులు వేసుకుంటూనే మేము ఉండటం, ఇవన్నీగా కూడా మమ్మల్ని ప్రజలు కోరుకున్నారు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలు కూడా కోరుకున్నాయి. బాబుమోహన్ కోటను చూపిస్తే బాగుంటుంది కనుక బాబుమోహన్కి కోట గారికి సంబంధించిన విషయాలు ఎక్కువ తెలిసి ఉంటాయి. వీళ్ళిద్దరి మధ్య 40 ఏళ్ళ ఫ్రెండ్షిప్, 40 ఏళ్ళు కలిసి నటించారు, చాలా గొప్ప విషయం ఉన్నట్టుగా నన్ను అడగొచ్చు. అవును సార్, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువ మిమ్మల్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఈ విషయంలో. అది మీరు వాళ్ళని అడగాలి, నన్ను కాదు. ఒకరిని అడగబోయి ఒకరిని అడిగితే కరెక్ట్ కాదు. ఇది వాళ్ళని అడగండి, ఎందుకు ఫోకస్ చేస్తున్నారు. నువ్వెందుకు 10 సార్లు ఫోన్ చేసి నాకు నా ఇంటర్వ్యూ అడుగు, నువ్వు ఫోకస్ అవుదామని, అంతే కదా సార్. మీరే చెప్పారు, నువ్వే అన్నావు ఇందాక, నేను అప్పుడు బుట్టలేకపోతే గొప్ప వాళ్ళని ఇంటర్వ్యూ చేసి నేను ఫోకస్ అవ్వకుండా ఉంటాను సార్. నువ్వు అన్నావు కదా, అప్పుడే పెళ్లి చేసుకుని లవ్ చేద్దు నేను. మీరు రెడీ అంటే చెప్పండి, ఇప్పుడు కూడా చేసేసుకుంటాను. సరే, నేను రెడీగా లేని ఇప్పుడు కొద్దిగా. సార్, ఇప్పుడు మాయలోడు సినిమాలో సౌందర్యతో ఒక సూపర్ హిట్ సాంగ్ చేశారు. ఆ సాంగ్ హీరోతో కాకుండా మీతో చేయడానికి కారణం, హీరోకి డైరెక్టర్కి ఏదో గొడవ అయ్యింది, అందుకే అది మీతో చేశారని ఒకటి. సరే అమ్మా, ఇప్పుడు ఏం గొడవ అయిందో నాకు తెలియదు. ఓకే, అంటే ఉన్నారు కదా సార్, తెలియకపోవడం ఏంటి? నేను ఎందుకుంటారు, వాళ్ళిద్దరి మధ్యన ఎప్పుడు ఉంటానా? నాకు భార్య చేస్తారు కదా ఒక సినిమా, వర్క్ చేసిన కాడైతే ఏం జరగలేదు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. అసలైన సినిమా అయిపోయింది. మరి సినిమా అంతా అయిపోయి, డబ్బింగ్ అయిపోయి, ఫస్ట్ కాపీకి రెడీ అయిపోయి, సెన్సార్ అయిపోయి, పాట షూటింగ్ కాలేదు. ఎందుకు కాలేదో తెలియదు. నన్ను ఒక సినిమా వేరే షూటింగ్లో ఉంటే వచ్చి అడిగారు, అయ్యో వీళ్ళ డేట్లు కదా సార్, ఎట్లా సార్ అన్న. మేము చెప్పినాం, అక్కడ మాట్లాడినాం, డైరెక్టర్తో మాట్లాడుకున్నాం, ప్రొడ్యూసర్తో మాట్లాడినాం, నువ్వు పొద్దున వస్తున్నావు అన్నారు. అయ్యో వస్తా, మీరు వాళ్ళు డేట్ ఇస్తే నేను ఎందుకు రానన్నా, వస్తా. రాగానే షూటింగ్ అన్నారు. ఏం షూటింగ్ అన్నా, అదంతా నీకు అనవసరం, చెయ్యి అన్నారు. మొదలుపెట్టారు. అయ్యో ఒకసారి వింటా, లేదు లేదు టేక్ టెక్ టెక్ టెక్, ఏం టేక్ అని, అసలు ఏం చేయాలా నాకేం తెలుసు, నువ్వు నీకు అన్నీ తెలుసు, నువ్వు చేస్తావు యాక్షన్. నేను ఊరికెట్టా చూసుకుంటే టేక్ టేక్, ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ నెక్స్ట్. అరే ఏం ఓకే, అసలు నేను డ్యాన్స్ చేయలేదు, నేను ఉట్టిగా నడిచినట్ట, అదే బాగుంది. అరే ఏంటన్నా అసలు నన్ను పిచ్చోని చేస్తున్నారంటే, అదంతే అన్నారు. టకా 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 టకా, రెండో షాట్ లేదు, 2 రోజులలో పాట అయిపోయింది. తీశారు, పెట్టారు, వేశారు, పాటతోనే ఇట్టన్నారు. 365వ రోజు, అంటే 365 రోజులు అంటే 1 ఇయర్ సెకండ్ షో చూశాను, హౌస్ఫుల్. ఏం చేశానో నాకు తెలియదు, ఏం తీశారో నాకు తెలియదు. పాట ఇప్పటికీ, ఇప్పుడు 34 సంవత్సరాలు ఆ పాట రిలీజ్ అయ్యి, ఆ సినిమా రిలీజ్ అయ్యి, ఇప్పటికీ ఆ పాట నిన్ననే రిలీజ్ అయిన పాటలాగా ఉంటుంది.
ఏ పెళ్ళిళ్ళలో చూసినా అదే, ఏ ఫంక్షన్లలో చూసినా అదే పాట. అంత నమ్మకాన్ని సంపాదించుకున్నారు మీరు. నమ్మకాన్ని అసలు కాదు, take- ఆ భగవంతుడు ఆ సినిమాని అంత పెద్ద హిట్ చేశాడు. నేను చేసింది కాదు, భగవంతుడు రాసిండు దాని మీద. సంచలనం సృష్టించే బాబు మనకు బ్రహ్మాండం అని పేరు తెమ్మని. ఓకే. అట్లా ఇంకా పవన్ కళ్యాణ్ గారితో ఆయన ఫస్ట్ సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీలో మీరు act నేను చేశారు. కోట మళ్ళీ ఆ, కాంబినేషన్. అవును. అనుకున్నారా అప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ అయిపోతారని? ఎవరిని పిల్లగాడు బొట్టంగానే అనుకుంటున్నామా ముఖ్యమంత్రి అవుతాడు, ప్రధానమంత్రి అవుతాడని? చెప్పు. లేదు సార్. నేను మీ అమ్మ అనుకున్నా, మీ అమ్మ మీ నాన్న అనుకున్నారా బాబు మన పక్కన మా అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తుందని? ఎవరు ఊహించరమ్మా. అందులో ఆయన ఎవరు? ది గ్రేట్ మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు. అవ్వకుంటే ఎట్లా ఉంటాడు? నేను ఇందాక చెప్పాను కదా, సూడని లక్. ఉంది గనకనే స్టార్ అయ్యాడు, ఉంది గనకనే ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. మర్రి చెట్టు కింద ఉన్నాడు. మర్రి చెట్టు చిరంజీవి గారు, మా చిరన్న. సరే, ఇప్పుడు ఇంత మంచి మంచి సినిమాలు చేసిన మీరు ఆ మామగారి సినిమాలో అంటే ఆ గెటప్, ఆ కాస్ట్యూమ్స్ కానీ మీకేం అనిపించలేదా? అంటే కొంచెం క్యారెక్టర్ కాబట్టి ఇంకేదైనా చేయడానికి రెడీగా ఉన్నారా మీరు? పోలీస్ క్యారెక్టర్ వేసాను, ఎస్ఐ క్యారెక్టర్ వేసాను, చపరాజ్ క్యారెక్టర్ వేసాను, గోషి క్యారెక్టర్ వేసాను, సూట్ క్యారెక్టర్ వేసాను, హీరోయిన్లతో డ్యాన్సులు వేసాను, అన్నీ చేశాను. అవన్నీ క్యారెక్టర్స్. ఇది బాబు మోహన్ అంతే. మళ్ళీ ఎప్పుడు చూస్తాం సార్ మేము? ఎప్పుడంటే అప్పుడండి. మీరు ఇప్పుడు 10 సినిమాలు చేస్తున్నానమ్మా. మాకు చిన్న టాక్ వచ్చింది, ప్యారడైజ్ మూవీ నాని మూవీలో మీరు ఒక రోల్ ఉంది అని చెప్పేసి, నిజమేనా సార్? ఒక రోల్ ఏమి ఉండదు, నేను కూడా ఒక క్యారెక్టర్ వేస్తాను. నిజమేనా సార్? నిజమే. ఓకే ఓకే. 10 సినిమాలు చేస్తున్నాను ఇప్పుడు. మొన్న ఉప్పు కప్పు రంబు సినిమా రిలీజ్ అయింది, అమెజాన్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఓకే. చాలా మంచి పేరు వచ్చిందమ్మా, మంచి క్యారెక్టర్. ఓకే సార్. ఇప్పుడు సినిమా, సీరియల్స్ ఇవి కాకుండా అసలు రాజకీయాల్లోకి ఎలా రావాలనిపించింది మీకు? దానికి మళ్ళీ చాలా పెద్ద కథ ఉంది. నీకు సింపుల్ గా మీరు చెప్పేసేయండి ఒక 2 ముక్కలు. నేనేం దానికి కూడా సినిమా యాక్టర్ అయినట్టుగానే దానికి కూడా ఏం లేదు, బలవంతం ఏది మీరు అనుకోలేదు. కేసీఆర్ గారు పిలిచారు. కేసీఆర్ గారు నేను ఫ్రెండ్స్, ఓకే. నేను బావ అని పిలిచేది. ఆయన మంత్రి. చంద్రబాబు గారు, ఎన్టీ రామారావు గారే నన్ను ప్రచారాలకు పంపేది, తమ్ముడు మీరు అక్కడికి వెళ్ళండి అని. అన్నగారు పార్టీ పెట్టారు, చనిపోయాడు. అన్నగారు నన్ను ప్రచారాలు పంపారని పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. ఒక దశలో ఎమ్మెల్యేగా పొడి చేయనన్నాను. బలవంతం చేశారు, బలవంతంగా సంతకం పెట్టించారు, నామినేషన్ వేశారు. తప్పలేదు, పోటీ చేశాను, గెలిచాను. ఒకసారి గెలిచినాక అర్థమైంది ఎన్టీ రామారావు గారు ఎందుకు పార్టీ పెట్టారు. ఓహో, పేదవాళ్ళని ఆదుకోవటానికా? అందుక ప్రజలే నా దేవుళ్ళు అన్నాడు. నేను ఉద్యోగిగా ఉంటే ఉద్యోగినే ఉందును, సినిమా యాక్టర్ అయినా కాబట్టి నాకు అన్నగారు వదిలిపెట్టిపోయిన పని నేను చేయాలి కొన్నాళ్ళు అని 2వ సారి ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా, 3వ సారి ఎమ్మెల్యే అయినా, అట్లా కంటిన్యూ అయినా. ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలనుకున్నా రెస్ట్ తీసుకుంటున్నాను. లాస్ట్ ఇంకా ర్యాపిడ్ ఫైర్, మీరు కొంతమంది పేర్లు చెప్తాను, మీరు 1 word లో చెప్పండి సార్ వాళ్ళ గురించి. చెప్పు. చంద్రబాబు నాయుడు గ్రేట్ లీడర్. పవన్ కళ్యాణ్ గ్రేట్ యాక్టర్. కేసీఆర్ లీడరే ఆయన కూడా. కేటీఆర్ వాళ్ళందరూ లీడర్స్ అంటారు. ఆయన కొడుకు. ఓకే. కవిత ఆయన కూతురు. కేఏ పాల్ దొంగ, వేస్ట్ ఫెలో. చిరంజీవి గ్రేట్ మెగాస్టార్ నా చిరన్న. మోహన్ బాబు గ్రేట్ నటుడు, గ్రేట్ మంచివాడు, మంచి అన్నయ్య. ఎన్టీఆర్ నా దేవుడు. జూనియర్ ఎన్టీఆర్ మా అబ్బాయి. ఓకే. అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారు చిరంజీవి గారికి అల్లుడు, నాకు మంచి తమ్ముడు. ప్రభాస్ గ్రేట్ యాక్టర్. ఎందుకంటే నేను కృష్ణరాజు గారితో బాగా సన్నిహితం. కృష్ణరాజు గారి అబ్బాయి, వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయి కాబట్టి మా అబ్బాయి లాగే. కోట శ్రీనివాసరావు గారు నా అన్నయ్య. బాబు మోహన్ నా ఫ్రెండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.